అందరికీ నమస్కారం. మగువల మనసు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల కథల్లో ఒకటి, కుమ్మరి భీమన్న కథ. భగవంతుని లీలలు అనంతం. చాలా కాలం క్రితం తిరుమల కొండకు సమీపంలో ఒక గ్రామంలో కుమ్మరి భీమన్న అనే పరమభక్తుడు ఉండేవాడు. అతడు మట్టి కుండలు, పాత్రలు చేసి అమ్ముకుంటూ జీవించేవాడు. భీమన్నకు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి. అతను రోజు విడిచి రోజు తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకుని తన చేతులతో తయారు చేసిన మట్టి కుండను స్వామివారికి కానుకగా సమర్పించేవాడు. అతను చాలా నిరుపేద అయినప్పటికీ స్వామి సేవలో ఎలాంటి లోటు రానిచ్చేవాడు కాదు. ఒకరోజు భీమన్న కుండలు చేయడానికి మట్టి కోసం వెతుకుతూ పొరపాటున ఒక పుట్ట దగ్గరకు చేరుకున్నాడు. ఆ పుట్ట లోపల వెంకటేశ్వర స్వామి తపస్సు చేసుకుంటున్నారని అతనికి తెలియదు. భీమన్న మట్టి కోసం పదునైన పనిముట్టుతో పుట్టను తవ్వగా ఆ పనిముట్టు లోపల ఉన్న స్వామి నుదురుకు తగిలి రక్తం కారడం మొదలైంది. ఆ రక్తస్రావం చూసి భీమన్న భయపడి వెంటనే ఆ పుట్ట దగ్గరే దొరికిన కొన్ని ఆకులు, మొక్కల వేర్లతో రక్తాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో స్వామి భీమన్నకు ప్రత్యక్షమై, "ఓ భీమన్న, నీ భక్తి ఎంతో గొప్పది. నీకు తెలియక చేసిన ఈ పొరపాటును నేను పట్టించుకోను. నువ్వు ప్రేమతో నా గాయాన్ని కట్టి రక్తం కారకుండా ఆపడానికి ప్రయత్నించావు. నీ భక్తికి నేను సంతోషించాను. నీ కోరిక ఏంటో కోరుకో" అని అంటాడు. భీమన్న స్వామి పాదాలపై పడిపోయి, "స్వామి, మీరు నా చేతిలో గాయపడ్డారు. ఈ కలియుగంలో మీ భక్తులు మిమ్మల్ని దర్శించుకోవడానికి ఎంతో కష్టపడి వస్తారు. నాదొక్కటే కోరిక, నా భక్తుల కష్టాలు తీర్చడానికి మీరు ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండాలి. అలాగే నేను పేదవాడిని కాబట్టి నా దగ్గర పవిత్రంగా ఏమీ సమర్పించడానికి లేదు. అందుకే నేను రోజూ తెచ్చే మట్టి కుండలో తీర్థం పోసి నివేదిస్తాను. దాన్ని మీరు తప్పక స్వీకరించాలి" అని వేడుకొన్నాడు. స్వామి చిరునవ్వుతో, "తప్పకుండా భీమన్న, నీ నిస్వార్థ భక్తి నాకు చాలా నచ్చింది. నువ్వు నాకు సమర్పించే మట్టి కుండలో తీర్థాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. అంతేకాకుండా నీకు దర్శనం ఇచ్చిన ప్రదేశంలో భక్తులందరికీ దర్శనమిస్తాను, వారికి సహాయం చేస్తాను" అని వరమిచ్చాడు. ఆనాటి నుండి శ్రీవారి ఆలయంలో భక్తులకు కుమ్మరి భీమన్న తెచ్చిన మట్టి కుండలోని తీర్థం ఒక పవిత్ర ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం మొదలైందని చెబుతారు. ఆ పుట్ట స్థలమే నేటి తిరుమల దేవాలయం అని కూడా భక్తుల నమ్మకం. ఈ కథ భగవంతుడికి ధనం, హోదా కన్నా నిస్వార్థమైన భక్తి, ప్రేమ మాత్రమే ముఖ్యమని తెలియజేస్తుంది. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మగువల మనసు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల కథల్లో ఒకటి, కుమ్మరి భీమన్న కథ. భగవంతుని లీలలు అనంతం. చాలా కాలం క్రితం